బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి పరిహారంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు. వడ్డీ ఆధ్వర్యంలో పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు వైసీపీ శ్రేణులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని వడ్డీ రఘురామనాయుడు డిమాండ్ చేశారు. నోటికొచ్చినట్లుగా శ్రీవారి లడ్డూలో పందికొవ్వు కలిసిందని, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సుప్రీంకోర్టు, సిబిఐ, సిట్ కూడా లడ్డూలో ఏ కల్తీ జరగలేదని రిపోర్ట్ ఇచ్చారో దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. మైలు అయిందంటూ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పి మళ్లీ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల మెట్లు కడగాలని కోరారు. విష ప్రచారం చేసిన ఈ కూటమి నాయకుల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఆ భగవంతుడు చూస్తాడన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. లడ్డూలో ఎంత పవిత్రత ఉందో ఈ రోజు తేటతెల్లమైందన్నారు. పాపం జరిగిందని ప్రజల్ని నమ్మించేందుకు ఆ రోజు పవన్ కళ్యాణ్ దేవాలయం మెట్లు కింద నుంచి పైకి కడిగారు. ఈ రోజు అది అబద్ధమని తేలింది కాబట్టి పైనుండి కిందకి పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు కడగాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద వేసిన బురదని ఆ వెంకటేశ్వర స్వామి వారికి కడిగేశారన్నారు. మీరు చేసిన పాపానికి తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించక తప్పదని జోస్యం చెప్పారు. వడ్డీ వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కలియుగ వెంకటేశ్వర మీద జరుగుతున్న అసత్య ప్రచారాలకి, అలాగే ఇవాళ ఏదైతే అయోధ్యలో రాముడి యొక్క పట్టాభిషేకం చేసి గుడి నిర్మాణం జరిగిన తర్వాత కొన్ని లక్షల లడ్డూల్ని ఆ స్వామివారికి సమర్పించి ప్రసాదంగా ఈ ప్రపంచం అంతా తినడం జరిగింది. అలాంటి లడ్డూల్లో ఈ కుటుంబ ప్రభుత్వం అసత్య ప్రచారం చేయటం జరిగింది. అసత్య ప్రచారం ఏంటంటే లడ్డూల్లో పంది కొవ్వు ఉందని, అలాగే లడ్డూల్లో చేపలాయిలు వాడుతున్నారని ఏ విధంగా వీధులైనటువంటి అసత్య ప్రచారాలు జరపబట్టి ఆ ప్రచారాల్లో ఇవాళ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ దేశంలోనే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీరు కార్యక్రమాలు చేయటం జరిగింది. ప్రతి విలేజ్ లో కూడా వాల్ పోస్టులు పెట్టి ఎంత యాగి చేయాలో అంత యాగి చేయటం జరిగింది. కానీ ఏదైతే సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకుని ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే సిబిఐని, సిట్ ని పెట్టి ఇవాళ ఏదైతే ఒక రిపోర్ట్ ఇమ్మని అడిగిందో ఇవాళ 219 పేజీల రిపోర్టు సిబిఐ, సిట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో ఎక్కడ కూడా లడ్డూలో పందికొవ్వు లేదని, అలాగే చేపల ఆయిల్ వాడలేదని నిర్ధారణ చేసి సిట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో ఎంత పవిత్రత ఉందో ఇవాళ అత్యున్నతమైనటువంటి ధర్మస్థానం తెలియచడం జరిగింది. ఇది మీరు ఎంత యాగి చేసినా, ఏమి చేసినా, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసిన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలిచి భక్తిభావాలు ప్రసిద్ధి చెందేలాగా, భక్తిభావాలు సమృద్ధిగా ముందుకెళ్లే విధంగా ఆయన ఇవన్నీ కూడా భగవంతుడే చేసినందుకు ఇవాళ రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము కలియుగ వెంకటేశ్వర స్వామికి చేతులు జోడించి నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ నామ స్మరిస్తూ ఇవాళ ఏదైతే ఉందో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఆయన ఏదో ప్రజల్లో అభిమానం ఉన్న నాయకుడు మేము కాదంటలా. ఆయన ఏం చెప్పాడు, ఇలాంటి దుశ్చర్య జరిగిందని చెప్పి ఇవాళ ఆయన ఒటావుట్న తిరుమల వెళ్ళి ఇవాళ కింద నుంచి మెట్లు కడుక్కుంటా పైకి వెళ్ళారు. సరే, ఆయన చెప్పింది రాష్ట్ర ప్రజల్లో నిజమా అని అనుమానాలు రేకిచ్చేలాగా చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ, సిబిఐ కానీ, సిట్ కానీ ఇలాంటి నిజమైనటువంటి రిపోర్ట్ ఇచ్చినప్పుడు వీటి మీద మీకు నమ్మకం లేదా? మీకు నమ్మకం ఉన్నట్లయితే ఇవాళ మెట్లు పైనుంచి కింద కడుక్కురండి. కడుక్కొచ్చి భక్తుల యొక్క మనోభావాన్ని మీరు మళ్ళీ విస్తరింపజేసేలాగా ప్రచారం చేయవలసిన అవసరం మీ మీద ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలకు కానీ, వివిధ దేశాల్లో ఉన్న ప్రజలకు కానీ మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. మీరు క్షమాపణ చెప్పకపోయినా కలియుగ వెంకటేశ్వర స్వామి మీకు అన్ని వేళలా ఏం చేయాలో అది చేస్తాడు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పడిన నింద కలియుగ వెంకటేశ్వర స్వామి తుడిచేశాడు. జగన్ ఎంతో పవిత్రంగా వెంకటేశ్వర స్వామి భక్తుడు, నా భక్తుల మీద అపనిందలు వచ్చినాయి, ఆ అపనిందల్ని నేనే తొలగించాలని ఇవాళ వెంకటేశ్వర స్వామి తొలగించారు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని కూళ్ళు కుతంత్రాలు చేసినా ఈ పాప ప్రచారణ వెంకటేశ్వర స్వామి చేస్తాడు.
ఇవాళ మీకు ఏదో మంచి జరిగింది, మీరేదో లేని ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పారని మీరు సంకలు కొట్టుకున్నా రేపు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి మీ కుటుంబాలు సైతం ఆగ్రహానికి గురికాక తప్పదని తెలియజేసుకుంటూ మీరు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి మీరు ఏదైతే బురద జల్లారో ఆ బురదంతా కడగవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ యొక్క నిజ స్వరూపం ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి, ఈ ప్రపంచ దేశాలకి చెల్లించడం జరిగింది. మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ.